సో, బేసిక్‌గా ఇందాక మీరన్నట్టు పురాణాల్లో అర్ధనారీశ్వరులు అన్నారు, శిఖండి అన్నారు. ఇట్లాంటివన్నీ మన కల్చరల్ వైస్ తీసుకుంటే బేసిక్‌గా ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు, ఏదైనా షాప్ ఓపెన్ చేసినప్పుడు, బిజినెస్ ఓపెన్ చేసినప్పుడు, ఒక ట్రాన్స్ వాళ్ళనేది ఇంట్లోకి అడుగు పెట్టటం, ఇట్లాంటి వాటిల్లో ఫస్ట్ పార్టిసిపేట్ చేయటం అనేది చాలా ఆస్పీషియస్‌గా చూస్తారు కదా! దీని గురించి మీరేం చెప్తారు? ఆ సెంటిమెంట్ ఇంకా కంటిన్యూ అవుతుందంటారా? డెఫినెట్‌లీ అండి. అంటే ఐయామ్ నాట్ ష్యూర్ నేను బీయింగ్ ఎడ్యుకేటెడ్ నేను నమ్మను. హ్మ్. దేర్ ఈస్ ఎ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని అంటారు. హ్మ్. లైక్ ఇది రాముడు ఇచ్చినటువంటి వరం అంటారు హ్మ్. ట్రాన్స్ కమ్యూనిటీకి. స రామాయణంలో రాముడు యుద్ధానికెళ్ళినప్పుడు రాముడితో పాటు అమ్మాయిలు, అబ్బాయిలు ట్రాన్స్ అందరూ యుద్ధంకెళ్తారు. హ్మ్. యుద్ధంలో రాముడు విజయం గెలుస్తాడు. హ్మ్. సో, అందరూ అబ్బాయిలు, అమ్మాయిలు వెళ్ళండి ఇంటికి అని చెప్తారు. సో, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముడు యుద్ధం జరిగిన ప్రదేశం నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు, అక్కడ గ్రూప్ ఆఫ్ ద పీపుల్ కూర్చొనుంటాం. హ్మ్. ఆయనొచ్చి ప్రశ్నించటం, "ఏంటి ఇక్కడున్నారంటే" భగవాన్ మీరు ఆ రోజు యుద్ధం ముగిసిన తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు వెళ్ళండి అన్నారు కానీ, మమ్మల్ని వెళ్ళమనలేదు. మీ హ్మ్. నోటి నుండొచ్చే మాట కోసం మేమిక్కడ వేచి చూస్తున్నాము అని వీరు చెప్తే, ఆయన ఇంప్రెస్ అయ్యి, నా నోటి మాట కోసం ఎండ, వాన అనకుండా ఈ అడవిలో పడి ఉన్నారు. సో, మీ నోటి నుండొచ్చే మాట నా నా వైపు నుండి వారధిలాగా మీరు జనాలకి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఇవ్వచ్చు అని దేవుడు వరమిచ్చాడు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు. నేను రామాయణ మహాభారతాలు చదవను కానీ ఉంది హ్మ్. అని పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను విన్నాను. బట్ దేర్ ఈస్ పాజిటివ్ వైపు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఒకటుంది. హ్మ్. లైక్ నేను నమ్మను. బట్ షీ యూజ్డ్ టు సే ఒక ఆమెకి చాలా సంవత్సరాలంటే పిల్లలు లేరు. హ్మ్. పెళ్ళై 15 ఇయర్స్ దాటిపోయిందంట. నేనేదో వర్క్ మీద వాళ్ళ ఇంటికెళ్ళొచ్చాను. ఎళ్ళొచ్చిన తర్వాతకి ఒక 1 ఇయర్ తర్వాత, 1 ½ ఇయర్ తర్వాత ఫోన్ చేసి నాకు బేబీ అయింది. ఇన్ని రోజులు పిల్లలు పుట్టల చాలా హాస్పిటల్‌కి నువ్వు ఇంటికొచ్చాక అని చెప్పి నన్ను పిలిసి నాకు సారీ పెట్టి లైకు పూలు పళ్ళు పెట్టి ఇచ్చింది. బట్ నేను నమ్మను. హ్మ్. సైంటిఫిక్‌గా అంటే దేర్ ఈస్ ఎ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి గదా! జనాలు బీయింగ్ ఎడ్యుకేటెడ్ నన్నెవరైనా పిలిసి నీకు బ్లెస్సింగ్స్ ఇయ్యి అన్నా గూడా నేనివ్వను. నేను నమ్మను అలాంటివి నేను బ్లెస్సింగ్స్ లాంటివి ఇవ్వను. నేను జాబ్ చేసుకుంటా, నేను కమ్యూనిటీలో ఉండను. నేను బ్లెస్సింగ్స్ ఇవ్వనని చెప్తాను. బట్ పాజిటివ్ వైబ్స్ జనాలు పెద్దవాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంది. హ్మ్. కాకపోతే అది నిజమే. కొంతమందిలో ఇంకొక అపోహ ఏంటుందంటే వీళ్ళు తిడితే తగులుతది, శపిస్తే తగులుతదంటారు. అది మాత్రం అబద్ధమని నేను నమ్ముతాను. ఎందుకంటే దేవుడు మంచి చేస్తే చేయండి అని యాక్సెప్ట్ చేస్తాడు గానీ, తిడితే తగులుతాయి, మీరు వాళ్ళని క్షమిస్తే వాళ్ళు నాశనం అవుతారనే వరం దేవుడైతే ఇవ్వడు. హ్మ్. అలా జరగదు. ఎవరు భయపడక్కర్లేదు. సొసైటీలో చాలా మందికి తెలియక వాళ్ళు తిడితే తగులుతది అని భయపడుతూ ఉంటారు. అలా ఏం జరగదు. వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళు ఆశీర్వదిస్తేనో జరగొచ్చు. పాజిటివ్ వైబ్స్ ఉంటాయి గాబట్టి. తిడితే జరగటం అలాంటివి ఉండదు గాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. మీరొచ్చిన దాంతో మాకు కూడా పాజిటివ్ వైబ్స్ వచ్చి మా పాటకి జై అంటలెయ్యాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఐ విల్ ప్రే ఫర్ థట్. ఐ బిలీవ్ థాంక్ గాడ్ అంటే నేను ఓన్లీ మంత్రాలకి చింతకాయలు రాలితే మనుషులు చేస్తే ఇదంటే నేను నమ్మను. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఒకటుంది. వెనెవర్ నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు నేను అమ్మ శారీ కట్టుకొని ఇంట్లో తిరుగుతా ఉన్నా, హ్మ్. ముసుకుంటా ఉన్నా అమ్మాయిలాగా మారిపోయి. నన్నేం చేస్తారు చుట్టుపక్కల వాళ్ళ రిలేటివ్స్ అందరూ నాకు దెయ్యం పట్టిందని భూత వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. భూత వైద్యులు ఏం చేస్తారు ఈమె స్కూల్ నుండి వస్తుంటే స్వాతి అని దెయ్యం పట్టిందని నాకు తాయెత్తు కట్టి మంత్రాలు చేసి ఏదో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. అంటే దట్ టైమ్ ఐ నో నాకు ఏ దెయ్యం పట్టలేదు. దట్ ఈస్ మై రియాలిటీ. నేను కావాలని అమ్మలాగా రెడీ అయ్యాను. అమ్మాయిలాగా నాకు ఏ దెయ్యం పట్టలేదు నాకు తెలుసు. నేను అరిసి గట్టిగా చెప్పలేను. అప్పుడు మా చైల్డ్‌హుడ్. ఇప్పుడు సొసైటీలో ఎవరన్నా అక్కడికెళ్లారు, ఇక్కడికెళ్లారు నాకు నవ్వొస్తది. ఈళ్ళందరూ కూడా నాలాగా ఎక్స్‌పీరియన్స్ చేసేస్తారు. లైక్ ఐ డోంట్ బిలీవ్ ఆ మంత్రాలు, చింతకాయలు ఇలాంటియన్ని నమ్మను. బట్ ఐ బిలీవ్ గాడ్. మనం ప్రేయర్ చేసుకున్నప్పుడు మనస్ఫూర్తిగా దేవుడు ఇస్తాడు అనే పాజిటివ్ వైబ్స్‌తో ఉంటాం గదా! హ్మ్. ఐ బిలీవ్ పాజిటివ్ వైబ్స్, ఐ బిలీవ్ గాడ్స్ నేను అది బిలీవ్ చేస్తాను గాబట్టి డెఫినైట్‌లీ మీ ఛానెల్ హిట్ అవ్వాలి. మంచి సబ్‌స్క్రైబర్స్ పెరగాలి. సూపర్ థాంక్ యూ. డూపర్ హిట్ అవ్వాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకోగలను. థాంక్ యూ సో నా వల్లే హిట్ అయింది. నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను అని చెప్పి ఐ డోంట్ బిలీవ్ దట్.